నా పేరు ఆదిదుర్గ. మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ కేశవపట్నం. మా పాఠశాలలో పద్య పఠన పోటీలో నేను ప్రథమ స్థానంలో నిలిచాను. ఈ విజయానికి కారణం మా తెలుగు ఉపాధ్యాయుడు శంకర్ సార్ మరియు ప్రధాన ఉపాధ్యాయుడు సుభాష్ సార్ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. నా పేరు దుర్గం విశాలాక్షి. మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ కేశవపట్నం. ఈరోజు మా పాఠశాలలో పద్య పఠన పోటీలో ద్వితీయ స్థానంలో నిలిచాను. ఈ విజయానికి కారణం మా తెలుగు ఉపాధ్యాయులు గారు శంకర్ సార్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారు. పద్యం వరకరి చిక్కె మైనసకు వాచెవికిన్ చెడిపోయే మీను తావినికి దిక్కె జిల్వా వనువేదరు జెందరు లేళ్ళు తావినోమనికి నశించేదేటి తనమాయురు మూటిని గెల్వా నైదు సాధనముల నీవే గావదగు దాశరథి కరుణా పయోనిధి. లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమాదికి చేత పెట్టలేడు. తాను పెట్టకయున్న తగవు పుట్టదు గాని జోర్లు పెట్టగన్ చూచి ఓర్వలేడు. దాత దగ్గర జరి తన ముల్లె పోయినట్లు జిహ్వతో జాడీలు చెప్పుచుండు. ఫలము మిగ్నమైన బాలు సంతసమునందు మేలు కలిగినందుల మిడుకుచుండు. శ్రీరామనాథ ఇటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువు అని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపు నివాస దుష్ట సంహార నరసింహ దుర్గ దూర. సంగీతంబు కవిత్వ తత్వమును సౌజన్యంబు భావంబు తత్సాంగత్యంబు నేరుంగడేమి భూమినాశ్చర్యంబుగా బాలము శృంగద్వంద్వం లేని ఎత్తడ జల్లు దృఢం బాతడ ఏంగీకంబున మేయడా పసుల భాగ్యం విచ్చటం కల్గుట. అంగున్న కూడా అమృతము తాంగొంగ నించువాడ దాత దరిద్రిని సోకొచ్చు వాడ మనుజులు తేకోగలగాడ వంశతిలకుడు సుమతి. ఏనుగు బోవజుగుషి దండ్రెత్తుచు కుక్కలు గూయసాగుచే దాని మనస్సు కోపపడి దండడి వాటిని వెంబడించుడే. మానవులందరూ సజ్జనులు మత్తులు కొందరు గేలి చేయుచో ఆ నలుగురికి వాంట బాదులాడనే ధర్మపురి నుకేసరి. తనమది గపటము గలిగిన తన వల్లనే గపటమును దగజీవులకున్ తనమది గపటము విడిచిన తనకెవ్వడు కపటలే ధరలో వేమ. ధనము దమ్ముతోటి దానవుడై పోయి పేదవాడు పదెను బాధగనక కష్టపెట్టు వారు కలకాలముందుర కళ్ళుగాదు రావి కంటి మాట.